ఎలాగ మీరు పొందుతారండి? దేవుని దీవెన పొందాలంటే ఎలాగ మీరు పొందుతారండి? ఆదివారం నాడే బట్టలు తిక్కిన డ్యూటీలు పెట్టుకుని మాంసం కూరలతో బాగా తినేసి దేవుని యొక్క సన్నిధి కొట్టేస్తే దీవెనలు ఎలా వస్తాయి భక్తులారా? ఉదయాన్నే ఆదివారం కనుక ఏదో పప్పుసారి ఏదో కాల్చుకుని ఇలా వెంటనే వెళ్ళాలి. అంతేగాని శుభ్రంగా చేపలు మాంసం తెచ్చుకుని తినేసి అంటే అంతే. ఇలాగ మన సిఆర్ గారు ముగింపు ప్రార్థన చేసుకుందాం భక్తులారా అంటాడు ఆయన. అలా కాకుండా సమయానికి మందిరానికి వెళ్ళి దైవ దీవెన పొందాలని కష్టాలు వచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు ఇష్టాలు వచ్చినప్పుడే కాదు ప్రార్థన, ఉద్యోగం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు పెళ్లి కుదిరితే కాదు ప్రార్థన. అదమ్మా ఆదివారం గుడికి పోరు, వెళ్ళే వారిని వెళ్ళనివ్వరు. ఆదివారం గుడికి పోరు, వెళ్ళే వారిని వెళ్ళనివ్వరు. అడ్డు గోడలు వేశారంటే మీ బ్రతుకులు వర్ధిల్లవండి. అడ్డు గోడలు వేశారంటే మీ బ్రతుకులు వర్ధిల్లవండి. నువ్వు వెళ్ళవు, వెళ్ళే వారిని వెళ్ళనివ్వు, నీవు దేవునికి ఇవ్వవు, ఇచ్చేవారిని ఇవ్వనివ్వు. అలా ఉంటే మన జీవితంలో ఎలా వర్ధిల్లుతాం భక్తులారా? దేవునికి ఇద్దాం, దైవ దేవుని పొందుకుందాం, దేవుని యొక్క సన్నిధికి వద్దాం, మన జీవితాలను సరి చేసుకుందాం. కష్టాలు వచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు ఇష్టాలు వచ్చినప్పుడే కాదు ప్రార్థన, సంతోషం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు జ్ఞాపకం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు కష్టాలు వచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు సఫల్లో పెట్టినప్పుడే కాదు ప్రార్థన, నీకు ఇష్టాలు వచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు క్రిస్మస్ పెట్టినప్పుడే కాదు ప్రార్థన.